అఖండమండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీగురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం. ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నీ మెయిన్ ఏం చేసుకోవాలో చెప్తాడు ఈరోజు. ఏమంటున్నాడంటే, నువ్వు ఉన్నావు అని నువ్వు ఒప్పుకుంటావు. నువ్వు ఉన్నావు కదా, నేను లేను అని ఎవ్వడండు. నేనున్నా, వాడు లేడు అంటాడు కానీ కదా, నేను మాత్రం ఉన్నాను. ఏ నేనో నీకు తెలియదు కానీ నేను అనేవాడిని ఒకడిని ఉన్నానని చెబుతావు. అవన్నీ నువ్వేనంటోంది శాస్త్రం. ఇప్పుడు మనకు తెలియకపోవడం ఏమిటి అంటే, అవన్నీ నీవే అంటుంది. నేను తప్ప ఇంకెవ్వడు లేడని కదా చెప్తోంది. సర్వం కల్విదం బ్రహ్మ. నువ్వు బ్రహ్మవైతే సర్వము బ్రహ్మమే. నీకు సర్వము బ్రహ్మమని చూడగలుగుతున్నావా? నువ్వు ఉన్నావు కానీ సర్వము బ్రహ్మమని చూడలేకపోతున్నావు. అంటే ఇప్పుడు నీకు ఏమి లోపం ఉంది? నువ్వు ఉన్నావు అనడంలో నీకు లోపం లేదు. అన్నీ నేనేననేటువంటి జ్ఞానం నీకు లేదు. మరి నీకు జ్ఞానం లేదా? నా జ్ఞానం ఉంది. జ్ఞానం లేకపోతే నువ్వు కళ్ళు పెట్టి చూడలేవు, చెవి పెట్టి వినలేవు. కాబట్టి జ్ఞానం ఉంది నీకు. మరి ఏ జ్ఞానం నేను లేదంటున్నాను? సర్వము నేనేనని చూడలేకపోవడం నీకు లేదు. వీడు నువ్వేనని చూడలేకపోతున్నావు, ఇది నువ్వేనని చూడలేకపోతున్నావు. అంటే ఈ ప్రపంచంలో వేరే ఇంకేం లేదు, ఉన్నదంతా నేనే. ఈ జ్ఞానం మనకు లేదు. ఆ లేకపోవడాన్ని అవిద్య అంటారు. విద్య అంటే ఆ జ్ఞానం ఉండడం, అవిద్య అంటే ఆ జ్ఞానం లేకపోవడం. నీకు విద్యాభ్యాసం చేయించాం, విద్యాభ్యాసం చేస్తామంటాం, అక్షరాభ్యాసం. విద్యాభ్యాసం చేయించడం అంటే ఏమిటి? నీకు ఈ జ్ఞానాన్ని ఇప్పటి నుంచి అలవాటు చేస్తాను. ఏ జ్ఞానం? అంతటా నేనే ఉన్నాననే జ్ఞానం నీకు కలగాలి. అది ఎలా కలుగుతుంది? మరి విద్యాభ్యాసం అని చెప్పి అక్షరాలు కదా నేర్పిస్తున్నారు. అంటే అక్షరం నేర్పిస్తున్నారు, నీకు శబ్దం నేర్పిస్తున్నారు. అక్షరం ఏం చెప్తుంది? శబ్దం చెప్తుంది. ఇవన్నీ శబ్దాలు, సౌండ్స్. శబ్దం ద్వారా నీకేం తెలియాలి అంటే అర్థం తెలియాలి. ఒక 2-3 అక్షరాలు కలిసి ఒక పదం చేస్తున్నాం, ఒక వర్డ్లో నీకేం తెలుస్తోంది? అర్థం తెలుస్తోంది. అర్థం శబ్దంలో ఉండదు, అర్థం నీకు స్ఫురించాలి. శబ్దంతోనే ఉంటుంది. ఆ శబ్దం పలికితేనే నీకు ఆ అర్థం స్ఫురించాలి కదా. ఇప్పుడు నేను మార్జాలము అన్నాను అనుకో, లేకపోతే పిల్లి అన్నాను అనుకో, పిల్లి అనే 2 అక్షరాలు నేను పలికాను, ఏ లాంగ్వేజ్లో ఉన్నా పలకని, వెంటనే నీకు ఒక పిల్లి రూపం కనిపించాలి కదా. పిల్లి రూపం ఆ పిల్లి అన్న అక్షరాలకి ఆ రూపము అని నీకు నేను చెప్పటల్లా, అది నీకే తెలుస్తోంది. ఎక్కడ తెలుస్తోంది? నువ్వే ఆలోచించు. నో, నేను పిల్లి అనగానే నీకు పిల్లి కనిపించింది. పిల్లి ఎక్కడ కనిపించింది? నీ లోపలే కనిపించింది. పిల్లిని నేను క్రియేట్ చేయలేదు, నేను శబ్దమే పలికాను.
కాబట్టి టీచర్ నీకు అక్షరాల ద్వారా ఏం నేర్పిస్తున్నాడు అంటే శబ్దం నేర్పిస్తున్నాడు. శబ్దం ద్వారా అర్థాన్ని నువ్వు నేర్చుకోవాలి కదా. శబ్దం ద్వారా అర్థాన్ని నువ్వు నేర్చుకోవాలంటే అది కదా నీ ఏం. వాడు శబ్దం నేర్పిస్తాడు, దాని ద్వారా నాకు అర్థం తెలియాలి. ఈ దృష్టితో నువ్వు మొదలుపెట్టావు. దీన్ని అభ్యాసము అంటారు. అభ్యాసము అంటే నీకు చిన్నప్పటి నుంచి నీకు స్టార్ట్ చేయిస్తున్నాడు. శబ్దాలు నేర్పించి ఒకటో క్లాసులో ఇన్ని వర్డ్స్ నేర్పిస్తాం, రెండో క్లాసులో ఇన్ని వర్డ్స్ నేర్పిస్తాం, మూడో క్లాసులో ఇన్ని వర్డ్స్ నేర్పించి నువ్వు ఇన్ని రాయగలగాలి, ఇట్లా నీకు నేర్పిస్తున్నాం. శబ్దం ద్వారా అర్థాన్ని గ్రహించటాన్ని నీకు అభ్యాసం చేస్తున్నాం. అందుకే విద్య అభ్యాసం. దాని చివరి లక్ష్యం ఏమిటి? విద్య. నిన్ను మెడికల్ కాలేజీలో చేర్చాం, నువ్వు ఇంకా డాక్టర్వి కాల. నేను ఇంజనీరింగ్ కాలేజీలో చేర్చాం, నువ్వు ఇంకా ఇంజనీర్వి కాలేదు. కానీ ఈ చేర్చినప్పుడు మా ఉద్దేశం ఇంజనీరింగ్ కాలేజీలోనే ఎందుకు చేర్చాను అంటే నీ ఏమేమిటి గోలు? నువ్వు ఇంజనీర్ కావాలి. అట్లా నేను మెడికల్ కాలేజీలో చేర్చాం, నువ్వు డాక్టర్వి కావాలి, ఇప్పుడు కాలే. అట్లా నిన్ను విద్యను అభ్యసింపజేస్తున్నావు. విద్యాభ్యాసం. ఇప్పుడు నువ్వు దేంట్లో ఉన్నావు అంటే అవిద్యలో ఉన్నావు. ఏమిటి అవిద్య అంటే నేనున్నానని నాకు తెలుసు, ఆ సర్వం నేనేనని నాకు తెలియదు. దాన్ని అవిద్య అంటారు. అయితే అభ్యాసం చెయ్యాలంటే వైరాగ్యం కావాలి. నీ క్వాలిఫికేషన్ ఏమిటంటే వైరాగ్యం. ఈ కాలేజీలో చేరాలంటే ఈ యూనిఫామ్ వేసుకోవాలి. నీకు యూనిఫామ్ను చూడగానే వీడు ఫలానా కాలేజ్ పిల్లవాడు అని తెలియాలి. నువ్వు ఒక యూనిఫామ్ వేసుకోవాలి. ఆ యూనిఫామ్కు వైరాగ్యం అని పేరు. ఎందుకు దానికి వైరాగ్యం అన్నారంటే రాగం అంటే ఇష్టం, విరాగం అంటే అదంటే ఇష్టం లేకపోవడం. అంటే నీకు దేని మీద విరాగం కలుగుతోంది అంటే నీకు నేర్పిస్తున్నారు, ఏ డ్రెస్ నీకు వేస్తున్నా. అందుకే కదా పంచగట్టి వాడికి చెవులకి ఇట్లా అవేమిటో పెడతారు కదా హేమ, కుండలాగా పిండితో. పెళ్లి కొడుకుని చేసేటప్పుడు వాడికి ఉడుగు చేసామంటాం కదా, ఉపనయనం, ఆ గురువు దగ్గరికి తీసుకెళ్తున్నాం. నీకు వైరాగ్యం కలగాలి, విరాగం. ఏమంటే విరాగం కలగాలి. ఈ ప్రపంచం అంటే ప్రాపంచికమైన, ఎందుకంటే ప్రపంచం నీకు అట్రాక్షన్గా కనపడుతోంది. ప్రపంచం ఎలా కనపడుతోంది? నేను ఆకర్షిస్తోంది. శబ్దము ఆకర్షిస్తుంది. అక్కడ సినిమా ఏదో జరుగుతోంది అంటే అక్కడికి వెళ్ళాలి అని నీ మనస్సు అడుగుతోంది. అక్కడ ఒక నాట్యం జరుగుతోంది అంటే అది చూడాలి అంటోంది. ఒక సంగీత కచేరీ ఉంది అంటే అది వెళ్ళి వినాలి అంటోంది కదా. ఆకర్షిస్తోందా లేదా? అది నేనే నన్ను అనుకోలేకపోతున్నావు కదా. నీ గోల్ ఏమిటి? అంతా నువ్వేనని అనుకోవాలి. నేనున్నానని తెలుసు కానీ అంతా నేనే ఉన్నానని నాకు తెలియదు. దానికోసం నాకు అభ్యాసం చేయిస్తున్నారు. నాకు వైరాగ్యం కావాలి. వైరాగ్యం వచ్చాక అభ్యాసం చెయ్యమనేది ఒక పద్ధతి. అది వీలు కాదు. వైరాగ్యం వచ్చాక నువ్వు చెయ్యి అంటే కాదు. ఎందుకు కాదు అంటే ఇదే పూర్తి కాదు. వైరాగ్యం ఇంత ఆకర్షణ ఉంటే నాకు వద్దు పొమ్మంటే ఇది ఎందుకు పోతుంది? పోదు. అందుకని ఏమంటుందంటే శాస్త్రం, నువ్వు బయలుదేరరా నాయన, ఇండియా నుంచి బయలుదేరు. నీ ఫ్లైట్ ఎప్పుడైతే అమెరికాకి దగ్గర అవుతూ ఉంటుందో ఆటోమేటిక్గా ఇండియా దూరం అయిపోతుంది కదా. నాకు ఇవాళే రాలేదు అని నువ్వు అనుకోవద్దు. అభ్యాసం వైరాగ్యం. నీకు ఈ ప్రాపంచికమైన వాటికి విరాగం కలగాలి. నీ అభ్యాసం కొనసాగుతూ ఉండాలి. అందుకే అభ్యాసం అన్నాడు. ఒకసారిగా రాదు. బ్రహ్మ విద్యే కాదు, ఏ విద్య ఒకసారి రాదు. అందుకని మనకేం చెప్పారు, మామూలు చదువు కూడా 12 years చదివితే హై స్కూలు, ఇక్కడికి హై స్కూల్ చదువు అయిపోయింది. కాలేజ్ మళ్ళీ 4 ఏళ్ళు చదివితే ఇప్పుడు కాలేజ్ అయిపోయింది. ఆ తర్వాత ఇంకా ఏదన్నా నువ్వు ఇంకా పీజీ కోర్స్ చేయాలంటే ఇంకో 2 ఏళ్ళు చదివితే అది అయిపోయింది. నేను సూపర్ స్పెషాలిటీ చదవాలి, ఇంకో 3 ఏళ్ళు నువ్వు కష్టపడు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైం పీరియడ్ పెట్టాడు. అంటే ఈ టైంలో నువ్వు ఇంత అభ్యాసం చేయగలవు.
నేను అంతా కలిసి ఒకే రోజు నేర్చుకుంటాను అంటే అది వీలు కాదు. దానికి అభ్యాసం అన్నాడు. అభ్యాసం నువ్వు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వైరాగ్యం వస్తూ ఉంటుంది. నేను వైరాగ్యం అయిన తర్వాత, ఈ ప్రాపంచికమైన విషయాలన్నీ అయిపోయిన తర్వాత నేను బ్రహ్మ విద్య నేర్చుకుంటాను అంటే ఇవి అవ్వవు, నువ్వు నేర్చుకోలేవు. నువ్వు దాని వైపు వెళుతూ ఉంటే ఇది ఆటోమేటిక్గా, అదే మనము అమెరికా వైపు ప్రయాణం చేస్తే ఇండియా మనకి దూరం అయిపోతుంది. ఇప్పుడు అమెరికా రీచ్ అయినావో ఆటోమేటిక్గా ఇండియాను దూరం చేసుకుంటే కానీ నేను అమెరికా పోలేను అనుకుంటే ఇండియా దూరం కాదు, నువ్వు ఇండియాలోనే ఉన్నావు. దాన్ని అభ్యాసం, వైరాగ్యం అంటారు. నీకు కావలసింది ఏమిటి? అవిద్య తొలగాలి, అంతే కదా. నీకు అవిద్యే కదా ఉంది. అవిద్య అని దేన్ని అన్నావు? అంతా నేనేనని నాకు తెలియకపోవడం అవిద్య. నేనున్నానని నాకు తెలుసు, నేనున్నానని నాకు ఎవడు చెప్పక్కర్లే, కానీ అంతా నేనేనంటోంది శాస్త్రం. ఆ అంతా నేనని నాకు తెలియలేదు. అది నీకు కావాల్సింది. సర్వం కల్విదం బ్రహ్మ, అంతా నేనే ఉన్నాను అని నీకు తెలియాలి. ఎప్పుడైతే నువ్వు అంతా నేనున్నాను అని నీకు తెలియలేదో, కొంతే నువ్వు ఉన్నావు అనుకున్నావు, అప్పుడు నువ్వు అపరిపూర్ణమైనావు, అంతే కదా. నేను కొంతవరకే ఉన్నాను. ఎంతవరకు నువ్వు ఉన్నావో అర్థం చేసుకో ముందు. అహం దగ్గర నుంచి, అహం అనేది ఒకటి. అహం అంటే నేను, మనస్సు, బుద్ధి, చిత్తం, అహం. అహం వరకు అంటే 24 తత్వాలు నీ దగ్గర ఉన్నాయి. అహం వరకు వచ్చినవి 24, ఆఖరిది అహం. అహం వరకు హద్దేసుకున్నావు నువ్వు. ఈ 24 నేను అన్నావు. నువ్వు ఉన్నాను అంటున్నావే, నువ్వు ఉన్నాను అని ఉన్నాను అని అంటున్నావు అంటే అహం వరకు ఉన్నటువంటివి నేనున్నానన్నావు, మిగిలినవి నేను కాదు అంటున్నావు కదా. ఇంతవరకు అంటే అహం దగ్గర నుంచి ఎక్కడి నుంచి మొదలుపెట్టావు? నీ చర్మం నుంచి మొదలుపెట్టావు. నీ అహం వరకు నేను, మిగిలినదంతా నేను కాదు, అది నాకంటే భిన్నమైంది. అహం వరకు నేను, అసలు అహం వరకు నువ్వు కాదు. అహం వరకు కూడా నువ్వు కన్నువే, కన్ను నాది కానీ కన్ను నేను కాదు. చెవి నాది కానీ చెవి నేను కాదు. చర్మం నాది కానీ చర్మం నేను కాదు. అట్లా ఈ 24 అహం కూడా నాది. ఇప్పుడు నేను నిన్ను కొట్టలేను. ఎందుకు నేను నిన్ను కొట్టలేను అంటే నేను నువ్వు ఒకటే. మరి నేను ఎవరిని కొట్టగలను? నిన్ను తిడుతున్నాను అంటున్నాను. నేను ఎవరిని? శరీరాన్ని కూడా కాదు, నీ అహంని తిడుతున్నాను. నీ అహం హర్ట్ అవుతోంది కదా. నేను ఇప్పుడు నేనేమన్నా అన్నాను అనుకో హేమా, వెంటనే ఎవరికి దెబ్బ తగిలింది? అహంకి తగిలింది. అహం ఏం చేస్తుంది? దానికి రివెంజ్ తీసుకోవాలనుకుంటుంది. ఎందుకంటే అహంకి ఒక్కదానికే రివెంజ్ తీసుకుంటే తెలివి శక్తి ఉంది, అందరికీ లేదు. అన్నీ ఎట్లా దీనికి చెప్తే నన్ను అనకుండా ఉంటుంది? అహం పని అది మన దగ్గర ఉంది. కాబట్టి నేను ఎవరిని ఏమనగలను అంటే ఈ 24 ఏమన్నా నేనంటే ఈ 24 అహం నావే అంటోంది. ఎందుకు అంటోందో చూడు. మనస్సుకు ఆలోచించడం అనే ఓ పని ఉంది, సంకల్ప వికల్పాలు మనస్సు పని. అట్లా శరీరానికి చావు పుట్టుకలు పని, క్షుద్రాసలు ప్రాణకోశానికి పని, సంకల్ప వికల్పాలు మనోమయ కోశానికి పని, కర్తృత్వ భోక్తృత్వాలు విజ్ఞానమయ కోశానికి పని. కర్తృత్వ భోక్తృత్వాలు అదే అహం. దాని పని ఏమిటంటే అన్నీ నేను చేశానంటుంది. అదే అహంకర్త అంటే నేనే చేశాను. నువ్వు చేశానంటున్నావు కాబట్టి నువ్వే భోక్త, నువ్వే అనుభవించు. ప్రతిదీ తన మీద వేసుకుంటుంది. కన్ను చూస్తే నేను చూశాను అంటున్నది జ్ఞానమైన నేను కాదు. కానీ నిజంగా చూసింది ఎవరు చెప్పు? జ్ఞానమే. నిజంగా గ్రహించింది జ్ఞానమే కదా. అహంకి గ్రహించే శక్తి లేదు కదా. అది గ్రహిస్తే ఇది నేను చేశాను అంటుంది. మీ ఇంట్లో మీ అబ్బాయి 10th క్లాస్ పాస్ అయితే నువ్వు నేను పాస్ అయినా అని అంటున్నావు.
పరీక్ష రాసింది ఎవరు? మీ అబ్బాయి. పాస్ అయింది ఎవరు? సర్టిఫికెట్ వచ్చింది ఎవరికి? వాడికి. ఆ సర్టిఫికెట్ బట్టి కాలేజీలో చేరవలసింది వాడు. నువ్వేమంటున్నావు? నేను పాస్ అయినాను, నువ్వు కాలేజీకి పోతే నేను రానిస్తారా? రానియ్యరు. ఎందుకంటే వాడి పని నీ మీద వేసుకుంటే నేను రానివ్వరు. ఇప్పుడు కర్తృత్వం వహిస్తున్నది ఎవరు అంటే, చేస్తున్నదేమో జ్ఞానం చేస్తోంది. నిజంగా కూడా జ్ఞానం చెయ్యదు. జ్ఞానం శక్తిలో కన్ను చేస్తోంది. చూసే శక్తి కన్నుకుంది. కన్ను విడిగా చూడలేదు. ఇందులో పెడితే ఇప్పుడు నా కన్నును పీకి ఇక్కడ పెట్టాను అనుకో, ఇప్పుడు చూడమంటే చూడలేదు. నా శరీరంతో కలిసి ఉన్నప్పుడు మాత్రమే, నా జ్ఞానంతో టచ్ అయినప్పుడు. ఎందుకు హేమా, నా బ్రెయిన్లో నుంచి నాకు ఒక ఆప్టిక్ నర్వ్ నా కంట్లోకి వస్తుంది. ఆప్టిక్ నర్వ్ కట్ చేశాను అనుకో, నా కన్నుకు ఎంత చూసే శక్తి ఉన్నా అక్కడి నుంచి కనెక్షన్ రాకపోతే అది చూడదు. అట్లా ఈ పనులన్నీ జ్ఞానంతో సంబంధం ఉండే జరుగుతున్నాయి. కానీ అహం ఏమంటుందంటే నేను చేస్తున్నాను అంటుంది. అహము కొంతవరకు తనకు పరిధి గీచుకుంది. నీకు అర్థమైందా? ఎంతవరకు గీచుకుందంటే ఈ శరీరంలో ఉన్న ఈ 24 అహంతో అయిపోతాయి. జ్ఞానం ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. ఈ ఎదుట ఉన్నదాన్ని ఇది కదా ప్రపంచం, ఇది తనకంటే భిన్నమైంది, నాకంటే వేరుగా ఉన్నది. ఎప్పుడైతే వేరుగా ఉన్నదో ఈ అహం ఇంతవరకు ఉన్నది అనుకుంటుంది, అదంతా నాకు కావాలి, అదంతా నాకు కావాలి. మనకందరికీ ఇవి కావాలి అవి కావాలి అని, నీకు ఏదైనా కావాలి అని అనిపించింది అనుకో, ఆ కావాలి అని నువ్వు కోరుకుండే వస్తువు బయట ఉందా లోపల ఉందా ఆలోచించి. ఇదంతా సాధనే అమ్మ. బయట ఉందా లోపల ఉందా? బయటనే ఉంది. బయట ఉన్న వస్తువుని నువ్వు కావాలి అనుకుంటున్నావు కదా, నీ దగ్గరికి రావాలి. అది ఎక్కడికి రావాలని నువ్వు కోరుకున్నావు? నాకు కావాలి అన్నావు కదా, ఎక్కడికి కావాలి? ఇప్పుడు ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళాం, మంచి మంచి అందమైన బొమ్మలన్నీ ఉన్నాయి, బొమ్మలో వస్తువులో ఏవో ఉన్నాయి, అది చాలా బాగుంది, అంతవరకు పర్వాలేదు. ఎందుకంటే వాడెవడో చాలా చక్కగా చేశాడు, బాగుంది, సంతోషం. కానీ ఇది నేను కొనుక్కోవాలి. ఎప్పుడైతే అది నాకు కావాలి, ఆ నాకు కావాలిలో కూడా నీకు వెంటనే ఆ బొమ్మను చూడగానే ఎవరు నీ మనస్సులోకి వచ్చారో, ఇది అపర్ణకు కావాలి, ఇది హరికి కావాలి అని నీకు అనిపించింది అనుకో, అంటే నీకు మొట్టమొదట వాళ్ళని నాలో చేర్చేసుకున్నావు. నేను అన్నది నీ హద్దు ఎంతవరకు అని చెప్పాను? అహం వరకు. 24 నీది. కానీ నువ్వు ఆ 24 కాకుండా నీకు ఏదైనా ఒక వస్తువును చూడగానే నీకు ఎవరో గుర్తుకొస్తున్నారంటే అర్థం ఏమిటి? నాకు వాళ్ళ మీద ప్రేమ. వాళ్ళ మీద ప్రేమ కాదు, వాళ్ళని ఈ అహంలో చేర్చేసావు నువ్వు. ఈ 24 కాక దానికి మళ్ళీ భగవత్పాదులు ఏమంటారంటే, ఎవడికి నీవు బాకీ ఉంటావో వాడు నీకు అప్పుడు వాడే నీకు గుర్తుకొస్తాడు. ఎవడికి బాకీ ఉన్నావు నువ్వు? ఎక్కువ బాకీ ఉండేది నీ పెళ్ళాంకి, నీ పిల్లలకి. అవునమ్మా, రుణానుబంధ రూపేణ పశు పత్ని సుత ఆలయ. రుణానుబంధం అంటే నువ్వు బాకీ ఉన్నావు, బాకీ తీర్చాలి, అందుకనే వచ్చావు కదా. పశువు నీ ఇంట్లో ఉన్న చార్లీకి ఇది అయితే బాగుంటుంది కదా, పశువు. పత్ని నీ వైఫ్, హస్బెండ్కి వైఫ్కి హస్బెండ్. ఎప్పుడు అట్లా చెప్పాడంటే ఒక్క మగవాడికే చెప్పటాలే, ఇద్దరికి. ఎందుకంటే నీకు ఏదైనా వస్తువు ఉంటే ఇది బాలాజీకి ఉంటే బాగుంటుందని నీకు అనిపిస్తుంది. పశువు, పత్ని, సుత, కొడుకులు కూతుళ్ళు, ఆలయ. ఇది మా ఇంట్లో ఈ వాల్ డెకరేషన్ బాగుంటుంది, మా ఇంటికి కలర్ వేస్తే బాగుంటుంది. అక్కడెక్కడో ఏదో రంగు చూసావు నువ్వు, మా ఇంట్లో ఈ పిక్చర్ పెడితే బాగుంటుంది, లేకపోతే మా ఇంటికి ఈ టీవీ అయితే మా ఇంట్లో సరిపోతుంది. మీ జీవితంలో మీకు జరుగుతున్నవే చెప్తుంది శాస్త్రం.
ఇది అనిపిస్తున్నదా నీకు లేదా? అనిపిస్తుంది. అనిపించినప్పుడు నీకు మామూలుగా అయితే నేను అంటే జ్ఞానమే. ఈ జ్ఞానం ఈ 24తో చేరి దాటిని విడదీయడానికి వీలు కాకుండా నీ వెంటబడి చంపుతున్నది. దీన్ని నువ్వు వేరు చేయలేవు. ఇది ఎక్స్ట్రా నువ్వు వేసుకున్నది. ఇప్పుడు చెప్తున్నది ఈ 24 నిన్ను వదలకుండా నీ వెంటబడ్డాయి. వీటిని కూడా నువ్వు వివేచన చేసుకుంటే వేరు చేసుకోవచ్చు, బట్ వివేచన అందరికీ ఉండదు కదా. ఇవి కాక ఇంకా ఎక్స్ట్రా నువ్వు వేసుకుంటున్నావు. దాన్ని కామం అంటారు. కామం అంటే కోరిక. కోరిక ఎక్కడ కలిగింది అంటే అవిద్య వల్ల కలిగింది. నీకు అర్థమైందా? అవిద్య అంటే ఏమిటి? అంతా నేనేనని నాకు తెలియకపోవడం కదా. ఏమ్మా? అంతా నేనేనని నాకు తెలియకపోవడం నా అవిద్య. దానివల్ల నేను కొంతమేర నేను అనుకున్నాను. ఇది ఫస్ట్ స్టెప్. కొంతమేర నేను అనుకున్నాను, మిగిలినది బయట ఉన్నది అది వేరే. దానికి నేను జగత్తు అని పేరు పెట్టే, దీనికి జీవుడు అని పేరు పెట్టుకున్నా. అర్థమవుతున్నది కదా. జీవ జగత్తులు. వీడికి జీవుడు, వీడికి ఈ 24 కాక మిగిలినదంతా అదే కదా. 75% అన్నాను, వీడు 25 అన్నాను కదా. వీడికి అసలు న్యాయంగా అయితే వీడి 24. ఈ 24 నావి, వీడొకడు నేను. వీడేం చేస్తున్నాడు అంటే 25 నేనని అనుకొని అవన్నీ నావి అంటున్నాడు. ఎక్కడ వీడు తప్పు చేస్తున్నాడో చూడు. ఇప్పుడు నాకు వైరాగ్యం కావాలంటే వాటి మీద నా కోరిక కలగకూడదు అంటే అవి నశించేవి, వాటిని నేను కొనుక్కోలే. నాకు 2 రకాలుగా నా కోరికని పోగొట్టుకోవచ్చు. ఒకటి ఏంటంటే అది చూశాను, ఆ వాల్ డెకరేషన్ చూశాను, వాడు 10,000 చెప్పాడు. నా దగ్గర అన్ని డబ్బులు లేవు, నాకు కొనుక్కోవడానికి కూడా శక్తి లేదు. అంటే నా జీవితం అంతా ఒక ఖర్చు పెట్టినా కూడా నేను 10,000 పెట్టి అది కొనుక్కోలేను. అప్పుడు నాకెందుకు లేదు, వద్దు అంటే అభావే విరక్తి. నా దగ్గర లేకపోవడం వల్ల నాకు వైరాగ్యం రావడం. ఆ వైరాగ్యం కాదు, మళ్ళీ నాకు ఎప్పుడైనా నాకు డబ్బులు వస్తే అది కొనుక్కోవాలి అని అనిపిస్తుంది. అది అందుకని నాకు లేకపోవడం వల్ల కాదు. ఈ ప్రపంచమంతా నేనేను అని చెప్పినప్పుడు శాస్త్రం చెప్పింది, నాకు ఇంకా తెలియలేదు కానీ శాస్త్రం అయితే ఆ మాటే చెప్పింది. అంతటా నువ్వే ఉన్నావురా ప్రజ్ఞానఘనం, నువ్వు నీలో ఇంకోటి చేరడానికి వీలు లేదు, అందులో గుండు సూది కూడా గుచ్చడానికి లేదంటే ఇంత ప్రపంచం ఎట్టా ఉంటుంది, ఇదంతా నువ్వేను అని తెలిస్తే ఆ వస్తువు అదంతా నేనేనని తెలిసిందనుకో హేమా, నాకు ఆ ఫేర్ కూడా నేనే కదా, ఆ ఫేర్లో ఉన్న వస్తువు కూడా నేనే కదా. దానిది ఇంతవరకు మా ఇల్లు అనుకుంటే ఈ ఇంట్లో దాన్ని పెట్టుకోవాలి అనుకున్నా. అదంతా మా ఇల్లే అయినప్పుడు అది ఇప్పుడు మా ఇంట్లోనే కదా ఉన్నది. అహం ఏమంటుందంటే అది నీ ఇంట్లో ఉన్నది అని నువ్వు అంటున్నావు, కానీ నీ ఇంట్లో వస్తువు అయితే ఇప్పుడు నువ్వు తీసుకుంటావు, అక్కర్లేకపోతే గోడకు తగిలిస్తావు. ఆ వస్తువు నీకు కావలసినప్పుడు నువ్వు చేతిలో పట్టుకోలేవు కదా, అందుకని నీ ఇంట్లో పెట్టుకో. ఇది కామం. కామం అంటే కోరిక. కోరిక అంటే అవి అక్వైర్ చేయాలని నీకు కోరిక. అక్వైర్ చేసి ఎక్కడ పెట్టుకుంటావు ఆలోచించి. నీ ఇల్లు చాలా పరిమితమైంది, మహా అయితే 4,500 అడుగులు ఇల్లుంది నీకు. మీ కోరికలు ఎన్నున్నాయి అంటే ఈ నయాగరా కూడా వీలైతే మీ దొడ్లో తెచ్చేసి పెట్టేసుకుందాం. అంటే మా ఇంట్లో నయాగరా ఉంది అంటే ఎంత గొప్ప, మా ఇంట్లో హిమాలయ పర్వతం ఉంది అంటే ఎంత గొప్ప. నువ్వు తెచ్చి పెట్టుకోగలవా? అందుకని నువ్వు విస్తరిస్తే అదంతా నీవే అయితే నయాగరా నీ దగ్గరే ఉంటుంది. ఏమ్మా అవును, హిమాలయ నీ దగ్గరే ఉంటుంది, ఈ ప్రపంచం అంతా నీ దగ్గరే ఉంటుంది. కాబట్టి నువ్వు విస్తరించాలి. నీకు అది తెలియదు కదా, నువ్వు పరిమితమై ఉన్నావు. కామం అంటే తనకంటే భిన్నమైన దాన్ని పొందాలి అని కోరిక. నాకంటే భిన్నం ఈ ప్రపంచం, ఇది నేను కాదు. నేనెవరు? నిజంగా నేనైతే జ్ఞానాన్ని. కానీ ఇప్పుడు నేను అనుకుంటున్న నేనెవరు?
ఈ 24తో కూడినటువంటి నేను. ఇప్పుడు నేనంటున్న నేను అహం. అందుకని ఈ నేనును ఎప్పుడూ నకిలీ అనాలి. ఈ నేను ఒరిజినల్ నేను కాదు. నువ్వు నేను అంటున్న నేను ఒరిజినల్ నేను కాదు. ఇది నకిలీ నేను. ఎందుకు నకిలీ నేను? డూప్లికేట్ నేను. అసలు నేను జ్ఞానం అయితే అహము జ్ఞానంతో చేరి స్వతహాగా దీనికి శక్తి లేదు. నీకు అన్నిట్టాగో నీ అహం కూడా అట్లాంటిదే కదా. స్వతహాగా దానికి శక్తి లేదు. ఎరుక జ్ఞానం అనేది అహానికి ఎక్కడుంది? నేనుతో చేరబట్టి అంటోంది. నీకు అర్థమైందా? అందుకని ఇప్పుడు నకిలీ నేను మాట్లాడుతోంది. నీవు ఏ పని చేస్తున్నా నీ డూప్లికేట్ నేనుతో పనిచేస్తున్నావు. ఒరిజినల్ నేనుని పక్కన పెట్టేశావు. కొన్ని రోజులు చూసింది గీతలో ఏమంటుందంటే, ఈశ్వర సర్వదేహానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. మాయ ఏమిటో చెబుతున్నాడు. ఈశ్వరుడు సర్వభూతాలలో, నీ ఒక్కళ్ళో కాదు, నీలో నాలో నిఖిల ప్రాణులలో. పరమాత్మ ఎక్కడున్నాడు అంటే చీమలో కూడా ఉన్నాడు, బ్రహ్మలో కూడా ఉన్నాడు. చీమలో చీమంత దేవుడు, బ్రహ్మలో బ్రహ్మంత దేవుడు కాదు. కరెంట్ ఎక్కడుంది అంటే 0 వాట్స్ బల్బులోనూ ఉంది, 1000 వాట్స్ బల్బులోనూ ఉంది కదా. అది కాక మనకు లివర్మోర్ టెంపుల్లో పైన ఉన్నాయి చూడు, హై ఎక్స్టెన్షన్ వైర్స్. దాంట్లో ఎంత వోల్టేజ్ ఉంటుంది? చాలా ఎక్కువ ఉంటుంది. నీ 1000 వాట్స్ కూడా కాదు కదా. మీ ఇంట్లో పైన ఉన్నాయి హేమా, మరి దాంట్లోనూ కరెంటే కదా. ఆ 0 బల్బులో కూడా కరెంటే కదా ఉన్నది. చీమలో చీమంత దేవుడు, బ్రహ్మలో బ్రహ్మంత దేవుడు, ఏనుగులో ఏనుగంత దేవుడు అట్లా ఉండరు. దేవుడు అనేవాడు ఒక నిరాకారం అయితే వాడికి ఒక ఆకారంలో ఎట్లా ఉంటాడు? ఉండడు. ఈశ్వర సర్వదేహానాం, భగవద్గీతే నీకు ప్రమాణం. దాన్ని నువ్వు ఎంతన్నా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. కానీ హృద్దేశే అర్జున తిష్టతి. అర్జున, నీ హృదయ స్థానంలో ఈశ్వరుడు సర్వదేహంలో తిష్టతి, అక్కడ ఉన్నాడు. ఎప్పుడో ఉంటాడు అని లేదు, నిన్న ఉన్నాడు ఇవాళ లేడు అంటలేదు. మరి ఉన్నాడు అన్న పదానికి ప్రీవియస్ ఉన్నాడనే ఇప్పుడు ఉన్నాడని కాదు కదా. అంటే గాలి వీస్తున్నది, గాలి నిన్న కూడా వీస్తుంది, ఇవాళ కూడా వీస్తుంది, రేపు కూడా వీస్తుంది. అట్లాగే నది ప్రవహిస్తుంది, నిన్న ప్రవహించి ఇవాళ ప్రవహించదా? అటువంటిది తిష్టతి. ఈశ్వర సర్వదేహానాం హృద్దేశే అర్జున తిష్టతి. దాన్ని తద్ధర్మార్థక కాలం అంటారు. పాస్ట్ కాదు, ఫ్యూచరు కాదు, ప్రజెంట్ కాదు, ఎప్పటికీ ఉండేదాన్ని. అది పాస్ట్కి వెళ్ళదు. కృష్ణానది ప్రవహిస్తుంది కదా, గాలి వీస్తున్నది, ఎండ కాస్తున్నది. ఇవన్నీ నిన్న ఎండ కాసింది ఇవాళ కాయదు, రేపు కాస్తుంది కాదు. అట్లా తిష్టతి అన్నాడు. ఈశ్వర సర్వదేహానాం హృద్దేశే అర్జున తిష్టతి. ఎక్కడో ప్లేస్ చెప్తున్నాడు. అక్కడ కూర్చొని ఏం చేస్తున్నాడయ్యా ఆయన? భ్రామయన్ సర్వభూతాని. ఇక్కడ భూతాలంటే పంచభూతాలు కాదు, నీ దగ్గరున్న 24 నీ భూతాలు. నీ దగ్గరున్న భూతాలు అవే కదా. మనం భూతం అని అంటామే, చచ్చిన వాడిని భూతం అంటున్నాం కదా. దయ్యం భూతం అని అంటాం కదా, చచ్చిపోయిన వాడిని. ఎందుకు చచ్చిపోయిన వాడిని దయ్యం భూతం అంటున్నారు? చచ్చిపోయిన వాడికి ఆకారం లేదు, మనకు కనపడడు కాబట్టి వాడికి ఆకారం లేదు, అందుకని వాడిని భూతం అన్నాం. ఇప్పుడు నీ 24 భూతాలు నీకు కనపడవు.
నాకు కనపడుతున్నాయి కదా అని అంటావు నువ్వు. నీకు కనపడుతున్నది నీ జ్ఞానం ఉంటేనే కనపడుతోంది. నా జ్ఞానం ఉందని ఎట్లా చెప్తారండి అంటే, ఇప్పుడు నీ జ్ఞానాన్ని కంటి మీద పెట్టావు, కన్ను కనపడింది నీకు. నీ జ్ఞానాన్ని పొట్ట మీద పెట్టావు, పొట్ట కనపడింది కదా. చూడు, నువ్వు ఫోకస్ చేస్తేనే నీకు కనపడుతున్నాయి. ఇవి భూతాలు. సర్వభూతానాం, నిజంగా అవి భూతాలే. ఎందుకు భూతాలు అంటాడంటే, ప్రతిదీ కూడా చాలా ఆలోచించి వాళ్ళు ఆ పదం అక్కడ పెట్టారు. ఎంత జాగ్రత్తగా పెట్టారు. అందుకే అంటారు భగవద్గీతలో ఎట్లా అంటే, అది వజ్రాలు పొదిగినట్టు పొదిగారట. అందులో ఏ పీసును తీసేద్దామన్నా మళ్ళీ అక్కడ పెట్టడానికి నీకు అట్లాంటి పదం దొరకదు. అందుకని దాన్ని నువ్వు ఏం చేయటానికి వీలు లేదు. అది అలా ఉండాల్సిందే. హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్, అక్కడ కూర్చొని తిప్పుతున్నాడట. ఎవరు? ఈశ్వరుడు. సర్వభూతానాం, నీ 24 భూతాలను, వీటిని కనుక భూతం అని ఎందుకన్నావంటే, భూతం అంటే పంచభూతాలు. ఆ పంచభూతాల తాలూకువే నీ దగ్గర ఉన్నవి. నీ ఇంద్రియాలు, జ్ఞానేంద్రియ పంచకం, కర్మేంద్రియ పంచకం, నీ పంచభూతాల శబ్దస్పర్శ రూపరస గంధాలు, అవి భూతాల ఎసెన్స్. నువ్వు బాదం పాల ఎసెన్స్, బాదం ఎసెన్స్ వేసి అవి పాలు తాగుతున్నావు అంటే బాదం అనుకుంటున్నాం మనం. అట్లా ఈ భూతాల తాలూకు ఎసెన్స్ నీ దగ్గర ఉంది. వాటికి ఆకారం లేదు. పృథ్వీ నుంచి నీకు ముక్కు, నీకు మళ్ళీ మొదట్లోకి ఎందుకు వెళ్ళటం కదా. జలం నుంచి నీకు నాలుక, అట్లా ఒక్కొక్కటి వచ్చినాయి. జ్ఞానేంద్రియ పంచకం, కర్మేంద్రియ పంచకం. కర్మేంద్రియ పంచకం ఏమో బాగా సొలిడిఫై అయినవి, కిల్యమైపోయినాయి. ఇవి ఇంకా కొంచెం ఇంకా లిక్విడ్ ఫామ్లోనే ఉన్నాయి. లిక్విడ్ ఫామ్ అనకూడదు, సెమీ, అందులో ఎసెన్స్ ఉంది. అట్లా ఈ వీటిని ఎలా తిప్పుతున్నాడు అంటే, యంత్రారూఢ అని నీకు తెలిసిన ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఏమిటి అంటే, నూనె తీయాలంటే, గానుగలో నుంచి నూనె ఆడాలంటే వాడు ఒక హోల్ పెట్టి ఒక చక్రం పెట్టుకుంటాడు. ఆ చక్రం పెట్టుకుని ఆ చక్రం మీద వాడు కూర్చుంటాడు. ఒకడెవడు ఆ నడిపేవాడు, ఆ ఆయిల్ తీసేవాడు దాని మీద కూర్చుంటాడు. ఆ మధ్యలో కూర్చొని ఆ ఎద్దుల్ని నడుపుతూ ఉంటాడు. చూసావా? చూపిస్తా. వాటిని నడుపుతూ ఉంటాడు. అవి తిరుగుతూ ఉంటాయి. దాని లోపల ఈ సెసిమీనో ఏవో వాడు పోస్తాడు, కొబ్బరి, కోకోనట్ ఏదో. అవన్నీ అవి గ్రైండ్ అవుతాయి. అది తిరుగుతూ ఉంటే, అది నడుస్తూ ఉంటే ఇది గ్రైండ్ అవుతూ ఉంటాయి. ఈ గ్రైండ్ అయినప్పుడు అందులో నుంచి నూనె బయటికి వస్తుంది. భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని, అక్కడ వాడు కూర్చున్నట్ట. ఆ ఈశ్వరుడు కూర్చుని ఈ ప్రాణులన్నిటినీ మాయయా తిప్పుతున్నట్ట, మాయ చేత. ఈ తిరుగుతున్న ఎద్దులేమో నీకు కాలం, అవి తిరుగుతున్నది దేశంలో. స్పేస్ లేకపోతే ఎద్దు ఎట్లా తిరుగుతుంది? ఎద్దు తిరగాలంటే, ఒక రౌండ్ కొట్టాలంటే నీకు కాలం కావాలి. అందులో వేస్తున్నవి ఏమిటి అంటే నీ కర్మలు వేస్తుంటే అవి ఫలితానికి వస్తున్నాయి కదా. అవి తిరుగుతూ ఉంటే యంత్రారూఢ అని మాయ చేత తిప్పుతున్నాడు. ఈ మాయ ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇందా నుంచి జ్ఞానం పనిచేస్తుంటే అహం నేను చేస్తున్నాను అంటోంది. నువ్వు ఆ అహమునే జ్ఞానం అనుకుంటున్నావు. నువ్వు నేను అన్నప్పుడు ఎవరిని అంటున్నావు? నకిలీ నేను అంటున్నావు, కానీ ఒరిజినల్ నువ్వు నేను అంటలేదు. ఇది మాయ. మరి మాయ అంటే ఎక్కడో ఉంది. దేవుడు ఏదో మన నెత్తిన మాయ వేసి, ఏం మాయ వేశాడు? నీకు విద్య లేకపోవడమే నీకు అవిద్య. అవిద్య వల్ల నీకేం కలిగింది? కామం కలిగింది. కామం అంటే ఏమిటి? అదే, ఏం కోరిక? అవన్నీ నాకు కావాలి. చూడు, ఈ ప్రపంచంలో ప్రతి వాడికి అన్నీ కావాలి. ఏం కావాలి?
నాకు, నా కొడుక్కి, లేకపోతే నాకు యూసీ బర్క్లీలో సీటు కావాలి అంటే దానికోసం నేనెంత పెడతాను అని నీకు అక్కర్లేదు కదా. యంత్రారూఢాని మాయయ ఈశ్వర సర్వదేహానాం హృదయసే అర్జున. మాయ, ఆ దేవుడు నా మీద మాయ వేశాడు, నీ మీద నిజంగా మాయ వేశాడా? మమ మాయా దురచ్చయ. ఎందుకు మమ మాయా దురచ్చయ అన్నాడు? నా మాయ చాలా కష్టము. మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాంతరంతిదే. నన్ను శరణు వస్తే నేనెవరు అంటే గురు సాక్షాత్తు పరబ్రహ్మ. సాక్షాత్తు పరబ్రహ్మ ఎవడు? నీ గురువే. నీ గురువు నీకు చెప్తాడు. ఏమని చెప్తున్నాడు నీ గురువు? నీకు మాయను ఎట్లా తొలగిస్తున్నాడు? ఒరే, నువ్వు మాయయా అని నీకు చెప్తున్నాడు కదా పరమాత్మ. మాయ ఎక్కడుందంటే నీ దగ్గర. నీ అసలు నేను నువ్వు మర్చిపోయి నకిలీ నేను అనుకుంటున్నావు. ఇదే మాయ. ఈ మాయ నువ్వు తొలగించుకొని ఎవడు చెప్తాడు నీకు? గురువే చెప్తాడు. అందుకే గురువు సాక్షాత్తు పరబ్రహ్మ. వాడు చెప్తేనే నీకు తెలియాలి. మమ మాయా దురచ్చయ, నీకై నువ్వు దాన్ని దాటలేవు. మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాంతరంతితే. అటువంటి వాడు మాయ నుంచి తప్పించుకుంటాడు. ఎలా తప్పించుకుంటాడు? ఎప్పుడైతే నీ నకిలీ నువ్వు నేను అనగానే నకిలీ నేను బయటకు వచ్చిందో, గురువు నీకు శబ్దం ద్వారా చెప్పాడు నకిలీ నేను రా ఇది అని. అర్థం నీకు అయింది. వెంటనే ఇప్పుడు అహం మాట్లాడుతోందా, నేను మాట్లాడుతున్నానా? నీకు కోపం వచ్చిందనుకో, నీ అహం హర్ట్ అయింది. ఎప్పుడు అహమే హర్ట్ అవుతుంది రమేష్. ఎందుకంటే అహమే నకిలీ నేను. నువ్వు ఎప్పుడైనా ఆలోచించుకో. అసలు వేదాంతం నీకు ఇంట్లో చాలా ప్రశాంతత ఇస్తుంది ఏమా, నిజంగా నువ్వు ఫాలో అయితే. నువ్వు ఊరికే ఇది పాఠంలాగా వినిపోతే నీకు ఇవ్వదు. ఎప్పుడైతే నీ అహం హర్ట్ అయిందో నీకు తెలుస్తోంది కదా నీ అహం హర్ట్ అయిందని, వెంటనే అదేం చేస్తుందంటే పక్కదారులు వెతుకుతుంది. పక్కదారులు ఏంటంటే తను డిఫెన్స్లోకి వెళ్ళిపోయి నన్ను రక్షించుకోవడానికి కదా వెళుతుంది. అవతలవాడు చాలా గొప్పవాడు అన్నప్పుడు వాడిని అనలేక ఊరుకుంటుంది కొన్నిసార్లు కదా. వాడు చాలా చెడ్డవాడు అయితే వీడితో ఎందుకులే, నాకు అనవసరం, పెంట మీద రాయేస్తే చింది మళ్ళీ మొనమహానే పడుతుంది అని అట్లా కూడా ఊరుకుంటుంది కదా. లేకపోతే అహం అస్సలు ఊరుకోదు. ఎట్లయినా సరే ఈ ప్రపంచాన్నంతా అణిచి అహం స్వభావమే అది హేమా. అందరినీ అణగొట్టి నేనే పైకి రావాలి, నేనే విన్నర్ కావాలి. ఎప్పుడు కూడా దాని పని అదే. దానికి ఆకారం లేదు, ఎన్ని పనులు చేస్తుంది చూడు. అది గురువు చెప్తేనే మనకు తెలుస్తుంది. ఎప్పుడు కూడా అన్నిటికీ ఇప్పుడు బయట తగాదా జరుగుతోంది హేమా, మనం అందరం ఇంట్లో కూర్చున్నాము. ఎవడైతే బయటికి పోతాడో అక్కడ ఏం జరుగుతోంది అనే క్యూరియస్ వల్ల కానీ అందులో దూరుదామని కానీ ఎవడైతే బయటికి పోతాడో ఆ దెబ్బ వాడికి కదా తగులుతుంది. మన దగ్గర ఉన్న 24 తత్వాలు 23 లోపలే కూర్చుంటాయి హేమా, అవి బయటికి రావు. ఇదొక్కటి బయటకు వస్తుంది మాటకు ముందు. ఎందుకంటే దాని ఉద్దేశంలో ఏమనుకుంటోందంటే జ్ఞానానికి నేనే రైట్ హ్యాండ్. ఎందుకంటే నకిలీ నేను కదా అమ్మా. అసలు ఎంత బాగుంటుందో చూడు. చూస్తున్నావు కదా, ఎవ్రీడే ఎవ్రీ మినిట్ ఇట్స్ హ్యాపెన్. ప్రతి క్షణము జరుగుతోంది. నీకు ఒక తగాదా వచ్చిందనుకో, ఇంట్లో మామూలుగా తగాదాలు వస్తూ ఉంటాయి హేమా, రాకుండా ఎటా పోతాయి. ఎందుకంటే నేను కాదు, నువ్వు కాదు. నా ఆలోచనలు వేరే, నీ ఆలోచనలు వేరే. మన ఇద్దరం ఒకటి కాదు కదా మన ఇద్దరి గోల్స్ కూడా ఒకటి కాదు కదా. నీ పొట్ట వేరు, నా పొట్ట వేరు. నాకు ఇంత తినాలని ఉంటుంది, నువ్వు ఇంత తింటే నీకు చాలు. ఇప్పుడు నేను ఎప్పుడే నువ్వు ఒకటి సంపాదించి తెచ్చావు రమేష్,